పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ ఘటన కలకలం సృష్టించింది. స్థానిక మార్కండేయ కాలనీ బాల సదన్ చిల్డ్రన్ హోం నుంచి ఇద్దరు విద్యార్థినులు కాంపౌండ్ వాల్ దూకి పారిపోయినట్లు సమాచారం. సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మార్కండేయ కాలనీలోని బాలసదన్ చిల్డ్రన్స్ హోం నుండి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. 9వ తరగతి చదువుతున్న ఉమామహేశ్వరి, 4వ తరగతి చదువుతున్న ఆకృతి తెల్లవారుజామున కుర్చీల సాయంతో గోడ దూకి పారిపోయినట్లుగా తెలుస్తోంది. వీరిలో ఉమామహేశ్వరి స్వగ్రామం పెద్దపల్లి రూరల్ మండలం పాలితం కాగా, ఆకృతి స్వగ్రామం ఓదలా మండలం ఉప్పరిపల్లె. ఉమామహేశ్వరి 3 రోజుల క్రితమే బాలసదన్లో చేరినట్లుగా తెలుస్తోంది. రాత్రి సమయంలో బాలికలు కనిపించకపోవడంతో ఆందోళనకి గురైన హాస్టల్ సిబ్బంది సూపరింటెండెంట్కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిఐ రంజిత్ రావు, ఎస్ఐ చంద్రకుమార్ హాస్టల్ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిన్న ఈవినింగ్ నైట్ డ్యూటీ మేడము డ్యూటీ చేస్తున్న సమయంలో మార్నింగ్ 3 గంటలకి 3:06 నాకు కాల్ చేసింది. నేను మళ్ళీ ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు చూడలేదు. వెంటనే నేను 3:06 రిటర్న్ కాల్ చేసింది. ఏమైందిరా అని అడిగితే ఇద్దరు పిల్లలు లేరు మేడం, గోడ దగ్గర చైర్స్ వేసి ఉన్నాయి, పారిపోయినట్టు అనిపిస్తుంది మేడం అని చెప్పింది. వెంటనే నేను అదే ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వచ్చి ఆటోలో ఇక్కడికి వచ్చిన సార్. దాదాపు 4 అయింది సార్. వచ్చి ఒకసారి సీసీ కెమెరా అది చూసినాను సార్. చూసేసరికి పిల్లలు అవి కనిపించినాయి సార్. వాళ్ళు గోడ దగ్గరికి 2 బ్యాగులు తీసుకొని, పెద్ద పాప ఉమామహేశ్వరి 15 సంవత్సరాలు, చిన్న పాప ఆకృతిని 8 ఇయర్స్ ఉంటుంది, బ్యాగ్ తీసుకొని ఆ చైర్స్ మీద నుంచి గోడ అందకపోతే ఒక చైర్ నుంచి ఇంకొక చైర్ వేసుకొని పాపను తీసుకొని పారిపోయినట్లు మన సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దొరికింది. పిల్లలు ఎక్కడున్నా మాకు తొందరగా కలిపేయగలరని ఫోన్ వచ్చినాక మేడం నైట్ డ్యూటీ మేడంతో నేను మాట్లాడినాక వెంటనే నేను 3:12 ఎస్ఐ సార్ చంద్రకుమార్ సార్, సుల్తానాబాద్ ఎస్ఐ చంద్రకుమార్ సార్కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసిన. సార్ అలర్ట్ చేసింది.